ఈవినింగ్ అయితే మనకు తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. ఈ వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించేస్తా, చూసేయండి. ఇంతకీ రెసిపీ ఏంటి అంటే స్వీట్ కార్న్ తో రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ చేసుకున్నాము. నేనైతే ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను, దాన్ని ఇలా గింజలు సపరేట్ గా ఒలిచేసుకున్నా. ఇప్పుడు వాటిని 1 లీటర్ వాటర్ లో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మరీ ఓవర్ కుక్ చేసుకోకుండా స్వీట్ కార్న్ కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ ని ఒక ప్లేట్ లో వేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ తో పాటు 1/2 కప్ కార్న్ ఫ్లోర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, టేస్ట్ కి సరిపడా సాల్ట్, ఒక ఫుల్ స్పూన్ కారం వేసుకొని దాంతో పాటు కొంచెం 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని స్వీట్ కార్న్ కి పట్టేలా కోట్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు. వాటర్ కానీ మైదా కానీ అస్సలు వేయకండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం మిక్స్ చేసుకున్న స్వీట్ కార్న్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా క్రిస్పీగా అయ్యాక వాటిని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్ లో ఒక చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి. నా దగ్గర కొరియాండర్ లేదు, అందుకని చెప్పి కొంచెం కరివేపాకు వేసుకున్నా, లేకపోతే ఇది స్కిప్ చేసేయచ్చు. ఫ్రై చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు పలుకులు ఇవి కూడా ఆప్షనలే, వేసుకుంటే వేసుకోవచ్చు. దీంతో పాటు ఒక చాప్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, కొత్తిమీర ఉంటే కరివేపాకు వేయని అవసరం లేదు. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో కొంచెం పైనుంచి చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. చాలా సింపుల్ అండ్ ఈజీగా క్రిస్పీ కార్న్ అయితే చేసుకోవచ్చు. అంత టైం టేకింగ్ ప్రాసెస్ ఏమీ కాదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి.